Here is the non-spoiler review of the film Mad Square తెలుగు మూవీ రివ్యూ. ఇంకా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు నేను రివ్యూ లేట్గా ఇచ్చినా కూడా జెన్యున్గా ఇస్తున్నాను అంటేనే సపోర్ట్ చేయండి. మా కంటెంట్ చూడండి, మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి కనుక వెళ్తే బాగుందండి, చాలా బాగా నచ్చింది నాకైతే సినిమా. మ్యాడ్ 1 బాగుందా 2 బాగుందంటే మ్యాడ్ 1ని మించిపోయిందండి. 1 జస్ట్ ఓకే ఇట్ అని అనిపించింది, కానీ ఇది మాత్రం బ్లాక్ బస్టర్ అనే ఫీలింగ్ కలిగింది. అంత బాగా హ్యాండిల్ చేశారు. 1ని మించిపోయింది నా విషయంలో అయితే. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఇంకా స్టోరీ ప్లాట్ పాజిటివ్స్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. స్టోరీ ప్లాట్ వచ్చేసి లడ్డూ గాని క్యారెక్టర్ తెలుసు కదండి. ఆ లడ్డూ గాని ఉన్న అతను ఆ పెళ్ళిని చెడగొడతారు. ఒక చోట గోవాకి వెళ్తారు. అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు. ఆ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేశారు, ప్రాబ్లమ్స్ నుంచి బయటపడ్డారా లేదా, ఎలా సాల్వ్ చేశారు కామెడీగా అనేది సినిమా స్టోరీ ప్లాట్. ఇంకా పాజిటివ్స్ విషయానికి వస్తే స్టోరీ ప్లాట్ చాలా చిన్నదైనా కూడా చాలా బాగా ఫన్ జనరేట్ చేశారు 2 hours. ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ సినిమాలో లాజిక్లు వెతకూడదు, ఎందుకంటే చాలా సీన్స్ దగ్గర లాజిక్లు లేవు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ దగ్గర లాజిక్స్ లేవు. జస్ట్ ఫన్ని ఎంజాయ్ చేయాలంతే, జస్ట్ ఎంటర్టైన్ అవ్వాలంతే. ఎంటర్టైన్మెంట్ విషయంలో కూడా లాజిక్స్ ఎతికితే ఇంకా సినిమాని ఖచ్చితంగా ఎంజాయ్ చేయలేరు. లాజిక్స్ పక్కన పెట్టి సినిమా చూస్తే మీకు నచ్చుద్ది, లాజిక్స్తో చూస్తే మీకు సినిమా నచ్చదు. ఇది ముఖ్య గమనిక. ఇంకా యాక్టర్స్ వచ్చేసి మనోజ్, అశోక్, దామోదర్ క్యారెక్టర్స్ కింద చేసిన 3 యాక్టర్స్ బాగా చేశారు యాక్టింగ్ యాజ్ యూజువల్లీ. ఇంకా మిగతా యాక్టర్స్ కూడా బాగానే చేశారు. సునీల్ గారు సెకండ్ హాఫ్ నుంచి వచ్చారు. అతని క్యారెక్టర్ చాలా హైలైట్ అయ్యింది, బాగా ఫన్ జనరేట్ అయ్యింది. సినిమా ఎక్కడా బోర్ కొట్టలేదు. 2 hours చాలా సింపుల్గా కొట్టేశారు. ఇంకా మ్యూజిక్ కూడా బాగానే ఉంది. ఇంకా స్వాతిరెడ్డి సాంగ్ ఒకటి, లడ్డూ కానీ పెళ్ళి సాంగ్ కూడా బాగానే ఉంది. ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే ఫస్ట్ 20 minutes చాలా అంటే చాలా బోరింగ్గా అనిపించింది. సినిమా ఖచ్చితంగా ఫ్లాప్ మూవీ అని అనుకున్నాను, అంత దారుణంగా ఉంది. ఫస్ట్ 25 minutes చాలా బోరింగ్గా అనిపించింది ఆ కామెడీ. ఇంకా ఆ తర్వాత నుంచి లడ్డు కానీ పెళ్ళి, ఎప్పుడైతే ఆ క్యారెక్టర్ పెళ్ళి సీన్ వస్తుందో అక్కడి నుంచి బాగానే ఉంది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి పాజిటివ్స్ ఒకటి మర్చిపోయాను. సెకండ్ హాఫ్లో అనుదీప్ క్యారెక్టర్ గెస్ట్, ఆంటోనీ క్యారెక్టర్ గెస్ట్ బాగుంది. ఇంకొకటి క్లైమాక్స్లో అన్ప్రెడిక్టబుల్ ట్విస్ట్ ఒకటి వస్తుంది, అసలు ఎక్స్పెక్ట్ చేయము. ఆ రేంజ్లో వస్తుంది క్లైమాక్స్లో. ఒక హీరో ద్వారా ఒక ట్విస్ట్ వస్తుంది, అది చెప్తే స్పాయిలర్ అయిపోద్ది. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు క్లైమాక్స్లో ట్విస్ట్కి. ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే ఫస్ట్ 25 minutes బోర్ కొట్టింది. ఇంకా ఆ తర్వాత ఏమో ఆ తర్వాత బాగానే ఉంది. ఇంకా ఆ తర్వాత మళ్ళీ వచ్చేసి ఫస్ట్ హాఫ్లో ఒక సాంగ్ ఉంది, ఆ సాంగ్ బాగాలేదు స్టార్టింగ్. ఇంకోటి గోవాకి వెళ్ళిన తర్వాత ఒక సాంగ్ ఉంటుంది ప్రీ ఇంటర్వల్ దగ్గర, ఆ సాంగ్ కూడా అంత గొప్పగా లేదు. ఇంకా అంతే నెగిటివ్స్. మిగతా సినిమా అంతా బాగానే ఉంది, నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. ఇంకా ఓవరాల్గా ఈ మూవీకి రేటింగ్ ఇస్తే 4.8 out of 5 అయితే ఇవ్వచ్చు, అంత బాగా అనిపించింది నాకైతే. మీరు ఈ సినిమా చూసారా? చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. లూసిఫర్ 2 రివ్యూ సాయంత్రం 5:30-6 ఆ టైంకి, మరియు వీర ధీర సూరన్ రివ్యూ నైట్ 9 to 9:30 ఆ టైంకి ఇస్తాను. రేపేమో 2:30 ఆ టైంకి రాబిన్ హుడ్ ఇస్తాను. సారీ ఫర్ ద లేట్ రివ్యూ. నా ఈ రివ్యూ నచ్చిందా? ఈ సినిమా ఎంతమంది చూసారో ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. నా ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. నా ఈ రివ్యూ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.